హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే కేవలం పాలు పంచదారతో రసగుల్లా ఎలా చేసుకోవాలనేది చూపించానండి. కొంతమందికి రసగుల్లా చేసుకున్న తర్వాత విరిగిపోతూ ఉంటాయి కదా, అలా విరిగిపోకుండా టిప్స్ కూడా షేర్ చేసుకున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రసగుల్లాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందు పాలు కాంచుకోవడం కోసం గ్యాస్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ పాలు వేసుకోండి. 1 లీటర్ పాలు అయితే ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో 4.5 కప్పులు అయితే వచ్చాయన్నమాట. పాలను గిన్నెలో వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసి పాలనైతే బాగా మరగనివ్వండి. ఖచ్చితంగా పాలనైతే సిమ్లోనే మరగనివ్వండి, అప్పుడే పాలు బాగా మరుగుతాయి అన్నమాట. హైలో పెట్టుకొని పాలను కాంచుకున్నారంటే పాలు పొంగొస్తాయి కానీ అంత బాగా మరగవండి. సో సిమ్లోనే ఇలా పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక గరిటె తీసుకొని పాలని బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు అందులో ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే ఒక పెద్ద నిమ్మకాయని తీసుకొని దాని రసం పిండేసి అందులో కొద్దిగా వాటర్ కలిపి ఆ రసం వేసుకోండి. అలా వేసుకున్నా కూడా పాలైతే విరిగిపోతాయండి. ఇక్కడ నేను 1 లీటర్ పాలకి ఒక 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ అయితే తీసుకున్నానండి. ఇంకా వెనిగర్ వేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత గ్యాస్ని అయితే వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వెనిగర్ వేసి కలుపుతూ ఉండే కొద్దీ పాలు విరగడం అయితే స్టార్ట్ అయ్యాయండి. పాలు ఇంకా నీళ్ళు అయితే సపరేట్ అయిపోయాయి అన్నమాట. వెనిగర్కి బదులుగా నిమ్మరసం వేసినా కూడా సేమ్ ఇలాగే విరిగిపోతుందన్నమాట. ఇలా విరిగిపోయిన తర్వాత గ్యాస్ని అయితే ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పన్నీర్ని ఇంకా నీళ్ళను సపరేట్గా చేయడం కోసం ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకోండి. అలాగే స్ట్రైనర్ పైన ఒక పల్చటి క్లాత్ని తడిపి గట్టిగా పిండుకొని వేసుకోండి. ఇప్పుడు అందులో మనం విరగ్గొట్టుకున్న పాలను అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే పన్నీర్ మాత్రమే పైన ఉండిపోయి నీళ్లు మొత్తం అడుగున గిన్నెలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు పైన ఉండే పన్నీర్ని క్లాత్తో సహా తీసుకొని సపరేట్గా పెట్టేసుకోండి. అలాగే మనకు ఎక్స్ట్రా వచ్చిన వాటర్ని అయితే అస్సలు పడేయకండి, దీంట్లో కూడా ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో ఆ నీళ్ళని అయితే మనం అన్నం వండుకునేటప్పుడు ఎసరులాగా వేసుకోవచ్చండి, లేదంటే చపాతీ పిండిని కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న పన్నీర్ని మళ్ళీ ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టేసి కొద్దిగా మంచినీళ్ళు వేసి పన్నీర్ని లైట్గా కడగండి. నిమ్మకాయ రసం వేసుకున్న వాళ్ళైతే కనీసం 2 సార్లైనా కడగండి. ఇలా కడిగిన తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని బాగా పిండేసేయాలండి. ఇలా ఎంత వీలైతే అంత గట్టిగా పిండేసి పక్కకు ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం పిండేటప్పుడు పన్నీర్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోవాలండి. మొత్తం పిండేసిన తర్వాత పన్నీర్ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా రెడీ అవ్వాలన్నమాట. ఇలా రెడీ అయిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చేత్తో నీట్ చేసుకుంటూ మొత్తం బాగా కలుపుకోండి. మనం కలుపుకునే కొద్దీ విడివిడిగా ఉండే పన్నీర్ మొత్తం మనం గోధుమ పిండిని కలుపుకుంటే ఎలా అవుతుందో అలాగే అవ్వాలండి. మనం ఎంత బాగా కలిపితే మనం రసగుల్లాలాగా చేసుకునే బాల్స్ అయితే అంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి. పన్నీర్ని అయితే బాగా నీట్ చేసుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఖచ్చితంగా కలుపుకోవాలన్నమాట. ఇలా నీట్ చేసుకుంటూ కలుపుకుంటేనే మనం బాల్స్ చేసుకొని పాకంలో వేసుకున్న తర్వాత పాకంలో పన్నీర్ అయితే విడిపోకుండా ఉంటుందన్నమాట. మొత్తం ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత బాల్ లాగా చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల పన్నీర్ అయితే కొద్దిగా గట్టిపడుతుందండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు ఇలా నీట్ చేసుకుంటూ పన్నీర్ని అయితే బాగా సాఫ్ట్గా కలిపేసుకోండి. మనం ఫైనల్గా పన్నీర్ని కలుపుకున్న తర్వాత మనం గులాబ్ జామ్కి ఎలాగైతే పిండిని కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా ఒక పిండి ముద్దలాగా కలిపేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. రౌండ్ బాల్లు చేసుకోవడం కోసం కొద్దిగా పన్నీర్ని తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా 2 చేతుల మధ్యలో రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి.
ఇలా రౌండ్ బాల్లు చేసుకునేటప్పుడు క్రాక్లు ఏం రాకుండా నీట్గా చేసుకోండి. మనం పన్నీర్ని బాగా కలుపుకొని చేసుకున్నామంటే బాల్స్ అయితే చక్కగా వస్తాయండి. చూస్తున్నారు కదా, బాల్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మిగిలిన పిండితో కూడా అన్ని బాల్స్ని కూడా చేసి పెట్టుకోండి. ఇలా బాల్స్ చేసుకుంటూనే గ్యాస్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ దాకా నీళ్లు వేసి, మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1.5 కప్పు పంచదార తీసుకోండి. ఒకవేళ స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక 2 కప్పులు కూడా తీసుకోవచ్చండి. ఇలా పంచదార వేసిన తర్వాత గరిటెతో ఒకసారి కలిపేసి పంచదారనైతే బాగా కరగనివ్వండి. పంచదార కరిగేలోపు మిగిలిన పన్నీర్తో కూడా బాల్స్ని అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా బాల్స్ని చేసుకునేటప్పుడు అయితే కొద్దిగా చిన్న సైజులోనే చేసుకోండి. మనం వాటిని పాకంలో వేయగానే ఇంకొద్దిగా ఉబ్బుతాయి అన్నమాట. సో మీడియం సైజులో చేసుకోండి. పన్నీర్ మొత్తాన్ని కూడా ఇలా బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. నాకైతే 1 లీటర్ పాలకి ఒక 15 దాకా బాల్స్ అయితే వచ్చాయన్నమాట. ఈలోపు పంచదార కూడా చక్కగా కరిగిపోయి పాకం ఉడకడం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు అందులో ఒక 3 యాలక్కాయలని ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. యాలక్కాయలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు పాకునైతే ఉడకనివ్వండి. రసగుల్లాలకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. పాకుని 2 వేళ్ళ మధ్యలో తీసుకొని చూసామంటే జస్ట్ జిగురులాగా అతుక్కుంటే సరిపోతుందన్నమాట. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ వేసుకోవాలి. పన్నీర్ బాల్స్ వేసుకునేటప్పుడు అయితే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. బాల్స్ మొత్తం వేసుకున్న తర్వాత పాకాన్ని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నారంటే రసగుల్లాలు అయితే కొద్దిగా ఉబ్బుతాయండి. ఇలా ఉబ్బిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే రసగుల్లా అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదా ఎంత సింపుల్గా రసగుల్లాను ప్రిపేర్ చేసుకోవచ్చో. కేవలం పాలు పంచదార ఉంటే సరిపోతుందండి. చాలా ఈజీగా రసగుల్లాను చేసుకోవచ్చు అనమాట. మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక గంట పాటు పక్కన వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా రసగుల్లాలు ఎంత బాగా వచ్చాయో. రసగుల్లాలు అయితే సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వచ్చాయండి. సో ఇంట్లోనే చాలా ఈజీగా రసగుల్లా ఎలా చేసుకోవాలనేది చూపించాను కదండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.